కాంగ్రెసేతర ప్రభుత్వంతోనూ దేశంలో అద్భుతమైన సుపరిపాలన అందించడం సాధ్యమని నిరూపించిన దేశాలి అటల్ బిహారీ వాజ్పేయి అని తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షులు కె అన్నామలై కొనియాడారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఏలూరు ఆశ్రమ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని అన్నామలై, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి కొలుసు పార్థసారథి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితర ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథి అన్నామలై మాట్లాడుతూ, నాడు శ్యాంప్రసాద్ ముఖర్జీని జైల్లో అన్యాయంగా చంపివేయడంపై చలించి ఆ ఆశయ సాధన కోసమే వాజ్పేయి రాజకీయాల్లోకి వచ్చారని, పార్లమెంట్లో కేవలం 2 సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు దేశాన్ని తిరుగులేని శక్తిగా పాలిస్తుందంటే దానికి అటల్జీ వేసిన బలమైన పునాదులే కారణమని అన్నారు. 13 రోజులు 13 నెలలు ప్రధానిగా పనిచేసిన ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు పూర్తికాలం పదవిలో ఉండి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయకు వాజ్పేయి నిలువుటద్దంగా నిలిచారని పేర్కొన్నారు. అటల్జీ నైతిక విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, ఒక్క ఓటుతో పదవి పోతుందని తెలిసిన విలువల కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిన హిమాలయం అంతటి వ్యక్తిత్వం వాజ్పేయిదని, అణుపరీక్షలతో దేశ రక్షణ పటిష్టం చేసిన దేశాలి వాజ్పేయి అని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు కొనియాడారు. అంతకుముందు గుండుగోలు సెంటర్ నుండి ఏలూరు వరకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. A few months back, on our invitation to come to Madurai to attend the Murugar Manadu, 5 lakh people turned up for that event. I still fondly remember that occasion where the dynamic chief minister of the state was also part of our event in Tamil Nadu. And friends, we have to understand, Sri Atal Bihari Vajpayee ji, in 1953, our state president is an ideological person. He is part of the RSS family. Every single day he has seen the ideological mission of the party. He has grown up in the party and now he is the state president of this party. Likewise, Atal Bihari Vajpayee ji in 1953 in the month of May, he went along with Shyamprasad Mukherjee ji to the New Delhi railway station in the last weekend of May. And Shyamprasad Mukherjee ji was on a train to go to Kashmir. He was there to protest the entry permit. రాజకీయాలకు అతీతంగా కూడా మనంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని గౌరవిస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాదు, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఏదైతే ఆశయాల కోసం ఆయన ప్రారంభించారో ఆ ఆశయాన్ని వేళ నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అంత సుదీర్ఘ కాలం పదవులు ఉన్నా కూడా ఏ రోజు కూడా నైతిక విలువల్ని వదలటం కానివ్వండి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం కానివ్వండి, ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి కానీ అటువంటి కార్యక్రమాలు చేయలేదు వాజ్పేయి గారు అని చెప్పేసి మనం చేస్తాం. కిరీటం ఏదైతే ఉందో కాశ్మీరాన్ని భారత మాత శిరస్సులో పెట్టి ఆ విధంగా ఆవిడికి నీరాజనాలు ఇచ్చి ఏ అటల్ బిహారీ వాజ్పేయి గారి కళని సాకారం చేసి ఆత్మ శాంతించే విధంగా మన యొక్క ప్రీతమ ప్రధాని చేశారు. కనుకనే ఈ యొక్క యాత్రకి అటల్ మోడీ సుపరిపాలన యాత్రని పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతోంది. పెద్ద మనసుతో ఎన్డీఏ నాయకులందరూ, టీడీపీ, జనసేన అలాగే బీజేపీ నాయకులందరూ కూడా సహకరించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం ఏలూరులో చూస్తే మనకి సుపరిపాలన గుర్తించాలి, నీతివంతమైన పాలన గుర్తు రావాలి, దేశం మీద ప్రేమ గుర్తు రావాలి. వాజ్పేయి గారు రాజకీయాల్లో ఉన్న నేషన్ ఫస్ట్ అనే విధానంతో ముందుకు వెళ్ళారు. వాజ్పేయి గారు గొప్పగా చెప్పిన మాట మనకు ఆ విగ్రహం చూడగానే గుర్తు రావాల్సింది ఏంటంటే, రాజకీయాల్లోకి రావాలంటే సేవ చేయడానికే రావాలి అనేది మనం అందరం గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రోడ్ల నిర్మాణం అనేది మొట్టమొదట ఈ దేశంలో ప్రవేశపెట్టి
దేశం యొక్క మన గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినటువంటి ఒక మహనీయుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ మా నియోజకవర్గంలో ఏదైతే వాజ్పేయి గారి కాంస్య విగ్రహం మళ్ళీ ఏలూరు దెందులూరు అంటే వాజ్పేయి గారి విగ్రహం చూడంతో 4 వే 6 వే మనకి కళ్ళక కట్టినట్టుగా ఎక్కడికి వెళ్ళినా సరే మనకు కనిపిస్తుంది. అది భావి తరాల భవిష్యత్తుకు కూడా తెలియాలి అని అంటే మరి వాజ్పేయి గారి విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే ఈ రోడ్లన్నీ కూడా ఆయన ఏదైతే పరిపాలన చేశారో ప్రధానమంత్రిగా అప్పుడే ఇవన్నీ కూడా పండి అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అది ఒక బీజేపీకి చిహ్నంగా చిరకాలం 1000 ఏళ్ళు అయినా కూడా అది మిగిలిపోద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నటువంటి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో విలువనిచ్చేవారు. అనేక రకాలైన సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుని యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ జై, వాజ్పేయి గారికి జోహార్.